తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కానీ ఎక్కడున్నా అల్లరే కదా. అరే మూవీస్ లో ఇక్కడ అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? అటువైపు మూవీస్, ఇటువైపు 390 సీరియల్, ఇంకా చేస్తున్నారు కదా సీరియల్స్. సీరియల్స్ ప్రజెంట్ చేస్తున్నాను. మూవీస్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒక సీరియల్, సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఇంకో సీరియల్ ఉండేసరికి కుదరట్లేదు, టైం కుదరట్లేదు మూవీస్ కి. ఈ మధ్య బాలకృష్ణ గారు మూవీ అడిగారు, ఇంకొకటి న్యూ వన్ అడిగారు, ఏది కుదరట్లేదు. అసలు అనే మూవీ అయితే ఒకటి చేశాను, డైరెక్టర్ రవిబాబు గారిది, అది రిలీజ్ ఉంది. అది నాకు ఒక్కొక్కసారి మూవీస్ నుంచి మిస్ అవుతుంటే ఒక్కొక్కసారి అయ్యో అనిపిస్తుంది. కానీ సరేలే, అక్కడికన్నా మనకి ఇక్కడ బాగా నేము ఫేము రెండు వచ్చాయి, మనకి ఇక్కడే కరెక్టర్లే అనే ఉద్దేశం ఉండిపోయాను. ఫస్ట్లో సీరియల్స్ అంటే మూవీస్ చేసే టైంలో ఎవరైనా సీరియల్స్ అడిగితే అంటే సీరియల్సా అన్నట్టుగా పెట్టుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు సీరియల్సా ఇవే చేద్దాం అన్నంత హ్యాపీగా ఉందన్నమాట. 390తో పాటు ఇంకా 390 పాపే మా జీవన్ జ్యోతి, రెండు సీరియల్స్ చేస్తాను. సూపర్ అండి. కానీ సీరియల్స్ లో బాగా మిమ్మల్ని ఒక గుర్తింపు తీసుకొచ్చేసిన సీరియల్ ఏంటి? క్యారెక్టర్ బాగా గుర్తింపు అంటే చీపురాంటీయే. ముద్దమందారం, చీపురాంటీ, చీపురు భవానీ. అసలు అది అల్టిమేట్ క్యారెక్టర్, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్యారెక్టర్. మీరు ఎప్పుడు మర్చిపోలేదు. బయటికి వెళ్ళినా కూడా ఇప్పటికీ చీపురా. బయటికి వెళ్ళినా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా అదే చీపురంటే అని పిలుస్తారు. తర్వాత ఈ మధ్య మాత్రం అమ్మాయి ఆ పేరు మార్చేసారులే, దొరదపిన్ని అంటున్నారు. దొరదపిన్ని. హాసిని ఏం చేస్తుంది? హాసిని అడిగానని చెప్పండి, హాసినిది మీది బాగుంటది, రీల్స్ బాగుంటాయి. మా ఇద్దరు మాట్లాడుకునే కన్వర్జేషన్ కానీ మా ఇద్దరిది మాత్రం బాగుంటా ఉంటది. మధ్యలో సీన్స్ కానీ చాలా బాగుంటాయి సీరియల్లో. ఇప్పుడు కొత్తగా మా 390 సీరియల్లో కొత్తగా ఉందిలే, చాలా మంది అయింది. హస్బెండ్ క్యారెక్టర్ పావనమూర్తి, పాము అని పిలుస్తాను ముద్దుగా. బయటికి వెళ్తే అదేదో రియల్ లాగా అందరూ చాలా మంది అలా ఏంటో సరదాగా అడుగుతూ ఉంటే నాకే ఫన్నీ అనిపిస్తుంది. అంటే వాళ్ళు సీరియస్గా అడుగుతారు, నాకు ఫన్నీగా అనిపిస్తుంది. సో అంటే బయట మీకు ఎక్కువగా అంటే 390 గురించి కానివ్వచ్చు, లేకపోతే 390లో మీతో పాటు వర్క్ చేసే కో యాక్టర్స్ గురించి ఏం అడుగుతుంటారు ఎక్కువగా? 390 గురించే. పొట్టని ఎలా చేసుకున్నారు మేడం? పొట్టి హస్బెండ్ని ఎలా చేసుకున్నారు మీరు చూస్తేనే ఎంత హైట్గా చక్కగా అందంగా ఉంటారు. ఆయన బాగుంటారు కానీ మీ హైట్కి మ్యాచ్ కాలేదు, కానీ మ్యాచ్ అయింది కాబట్టి చూస్తున్నారు మీరు అన్నా నేను. అంటే కామెడీ ఉందనే కదా మీరు అలా చూసి నవ్వుతా ఉన్నారంటే అవును మేడం, మీ ఇద్దరు క్యారెక్టర్లు భలే ఉంటాయి అంటా ఉంటారు. కొంతమంది బయటికి వెళ్తే అసలు మీది డమ్మక్క, పావనమూర్తి గారిది బాగుంటుందండి అంటారు. చాలా మంది ఎక్కువగా 390కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ టాప్ 1 రేటింగ్లో ఉంది. అండ్ సక్సెస్ఫుల్ 860 ఎపిసోడ్స్. బై గాడ్ గ్రేస్ లక్కీగా అప్పుడు జీలో ముద్దమందరం చేస్తున్న 5 years కూడా అది టాప్ 1 రేటింగ్లో ఉంది. ఇప్పుడు 390 చేస్తున్నాను, టాప్ 1 రేటింగ్లో ఉంది. అసలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను చేసిన సీరియల్ ఆల్మోస్ట్ పాపే మా జీవన్ జ్యోతి కూడా 12 o'clock స్లాట్కి అది టాప్ 1లోనే ఉంది. సో ఏదన్నా టాప్ 1 రేటింగ్ సీరియల్. లక్కీగా అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ముందు కూడా మన ప్రేక్షకుల అభిమానం మేరకు అలాగే ఇంకా కంటిన్యూ అవ్వాలనిపిస్తుంది నాకు. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ఆదరణతోనే నాకు ఇంత పేరు వచ్చింది. 390 కూడా అసలు ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే బాగా అందరూ కూడా. అటు 90 హీరోకి హీరోయిన్కి అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్యామిలీ బాండింగ్ చాలా ఉంటుంది. అంటే మేము ఇల్లు వదిలేసి వచ్చి అందరం కలిసి వర్క్ చేస్తూ ఉంటాము. అందరం కూడా ఇక్కడ ఎవరికి కూడా ద్వేషాలు కానీ చిన్న డిస్టర్బెన్సెస్ కానీ కోపాలు కానీ ఏమీ లేవన్నమాట. జనరల్గా ఎక్కడికన్నా వెళ్తే లేడీస్కి గొడవలు ఉంటాయి కదా, కొంచెం అట్లా మనస్పర్ధల్లాగా. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆర్టిస్టుల మధ్యలో కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రొడక్షన్ తరపున నుంచి కానీ. అసలు అన్నపూర్ణ బ్యానర్ అంటేనే నేను అన్నపూర్ణ బిడ్డని అనిపిస్తుంది నాకు. అన్నపూర్ణలో ప్రతి దాంట్లో నేను వీలున్నంత వరకు నాకు డేట్స్ ఇస్తారు, షూటింగ్స్ చేస్తాను అంతే. ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత ఆనందంగా ఉంది. అంటే
హిట్ మూవీస్ వర్క్ చేసినట్టుగా అలాగే హిట్ సీరియల్స్ ఇలా వర్క్ చేస్తారు. ప్రతిరోజు డైలీ అందరి ఇంట్లో ఉంటారు. అందరి ఇంట్లో ఉంటాం. ఎస్ ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే మరి కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు భవానీ గారు? ఇన్ని సారీస్ ఏం చేస్తుంటారు, ఎలా పర్చేస్ చేస్తుంటారు? మీకు వచ్చే ఇన్కమ్ లో 50% వీటికే వెళ్ళిపోతుందా? అయ్యో డెఫినెట్గా అయిపోతాయండి. మాకు వచ్చే ముందు మా ఏమంటారు మా ఆస్తులే మేము కొనే జ్యువెలరీస్ అండ్ సారీస్ ఉంటాయి అన్నమాట. బయట ఆస్తుల కన్నా ఇవే ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయి మీకు సారీస్? ఉంటాయి 500 అబోవ్ ఉంటాయి అనుకుంటున్నాను. కాదు అంటే ఎప్పుడైనా సరే సారీస్ తీసుకుంటున్నప్పుడు ఈ బ్లౌజెస్ దీని మీదకి మ్యాచ్ అవుతుంది, దీనికి సెట్ అవుతుంది, ఇలా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటారా? ఇప్పుడు ఇక్కడ దురంధర్ క్యారెక్టర్గా ఒక ప్యాటర్న్ వాడతాను, ఈ గెటప్ వాడతాను త్రినేనిలో. అదే పాపే మా జీవన్ జ్యోతిలో అసలు హెయిర్ వదిలేసి ఉండదు. జడేసుకొని పూలు పెట్టుకొని షార్ట్ హ్యాండ్ బ్లౌజెస్ వేసుకొని స్టెప్స్ పెట్టుకుని ఉంటా. ఇది ఆల్మోస్ట్ 90% ఇక్కడ స్టెప్సే పెట్టుకోము, సింగిల్ స్టెప్ ఉంటుంది. ఎప్పుడో అకేషనల్గా పూజల్లో అలా స్టెప్స్ పెట్టుకుంటాను. అలా ఉంటుంది అనమాట. ఇక్కడ అంటే క్యారెక్టర్కి వేరియేషన్ ఉంటుంది. సూపర్ అండి. 860 ఎపిసోడ్స్ అంటే నాకు తెలిసి 860 సారీస్ చేంజ్ చేసి ఉంటారు. అమ్మో 860 సారీస్ కాదులే కానీ కొన్ని అప్పుడప్పుడు కడతాము రిపీటెడ్గా. మరి వెంటనే కట్టకపోయినా కొన్ని మంత్స్ అవి కడతాం. కాదు భవానీ గారు, నాకు డౌట్ ఏంటంటే సారీస్ ఎక్కువగా మనం అంటే సీరియల్స్లో చేసే వాళ్ళకి రెగ్యులర్గా ఆర్నమెంట్స్, సారీస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా. మీరు బయటకు ఎక్కడికి వెళ్ళేటప్పుడు మీ ఫోకస్ ఎవరైనా సారీస్ మీద ఉంటుంటుందా? నేను వెళ్ళానంటే వీళ్ళు ఏం జ్యువెలరీ వేశారు అంటే ఆడియన్స్ మమ్మల్ని చూడటమే కాదు, మేము కూడా ఆడియన్స్ని చూస్తామండి, మిమ్మల్ని కూడా చూస్తాం. సుమి బయటికి వెళ్తే వీళ్ళు ఏం కట్టుకున్నారు, వీళ్ళు ఏం పెట్టుకున్నారు, ఓహో మనం కూడా ఇలాంటి ప్యాటర్న్ వేస్తే బాగుంటుందేమో, ఈ టైప్ జ్యువెలరీకి ఈ టైప్ శారీస్, ఈ టైప్ శారీస్కి ఇలాంటి హెయిర్ స్టైల్ అని కొన్ని అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి. అండ్ హౌస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇక్కడ 390 సీరియల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, టైమింగ్స్ని ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారు? వెరీ బిగ్ టాస్క్. చాలా బిగ్ టాస్క్. ఎందుకంటే నేను ఇక్కడ డిమాండింగ్గా ఏం వర్క్ చేయను. ఇన్నింటికే వస్తాను, ఇన్నింటికి వెళ్ళిపోతాను అనే టైమింగ్స్ అనేవి రూల్స్ ఏం పెట్టలేదు. ఎందుకంటే ప్రొడక్షన్ తరఫు నుంచి మనల్ని నమ్ముకొని పెట్టారు అంటే వాళ్ళకి లాభం ఉండాలన్న ఫీలింగ్తోనే వాళ్ళు మనల్ని పెట్టుకుంటారు. మార్నింగ్ ఇంత లేట్గా వస్తాను, ఈవినింగ్ ఇలాగే వెళ్ళిపోతాను అంటే ఏమో ఫ్యూచర్లో దేవుడి దగ్గరలో వస్తే అలాగే వాళ్ళు ఛాన్స్ ఇస్తే నేను చేస్తానేమో. ప్రస్తుతానికైతే మార్నింగే వచ్చేయడం, ఫస్ట్ షాట్ ఎక్కువగా ఫస్ట్ క్లోజ్లో మనతోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా వర్క్ చేస్తూ ఉంటాను. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అంటే అన్నపూర్ణ బ్యానర్ ఇష్టం. అన్నపూర్ణ తరపు నుంచి మనకి మేనేజర్ చందు గారు అండ్ ప్రొడ్యూసర్ సాయిబాబా గారు అండ్ వాళ్ళు ఎంతో మన ఫ్యామిలీ అన్న ఇదితో చాలా ప్రేమగా మంచిగా అభిమానంగా చూసుకుంటారు. అదేవిధంగా వర్క్ ఇస్తారు మాకు. అందుకని నేను అన్నపూర్ణ బిడ్డనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. అలాగే డైరెక్టర్ రాము గారు అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అందరికీ అందరినీ సమానంగా ట్రీట్ చేస్తూ అందరినీ బాగా చూసుకుంటూ మనకి ఏదన్నా అవసరం ఉంటే అర్జెంటుగా ఎమర్జెన్సీ ఉంటే అది అర్థం చేసుకొని వెళ్తూ ఉంటారు. మొత్తానికి నాకు ఇష్టమైన ఏడవలేదు. నేను చెప్దాం అనుకుంటుండగా నువ్వు వచ్చేసావు అంటే దేవుడు అలా నాకు తెలిసిపోతుంది మనసులో, ఆవిడ మనసులో ఏమనుకుంటే నాకు తెలిసిపోతుంది. అదే నెక్స్ట్ నీ పేరు చెప్పబోతున్నాను, ప్రొడక్షన్ అయిపోయి నీ పేరు చెప్పబోతున్నాను. అంటే మీకు ఇలాగే తినేస్తుంది ప్రొడక్షన్ పెడుతున్నారా అంట. అవును, నేను తిని సగం సన్నగా అయిపోతుంది. లేదు అయినా బాగుండేది. ఎవరే ఇష్టము సెట్ లో అంటే ప్రొడక్షన్ తర్వాత ఇలా డైరెక్టర్ గారు అయిపోయి ఆయన ఫుడ్ పెడతారు కాబట్టి కడుపు నిండా బయట ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అడుగుతున్నారంట. నన్ను అడుగుతున్నారు హాసిని ఏంటి చెప్పాల్సింది, మా ఇంట్లో ఉంటాను నేను. అదే కదా, నేను దొరద పిన్నని భలే పిలుస్తారండి మిమ్మల్ని. హాసిని ఏం చేస్తున్నారు, హాసిని ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. హాసిని వాళ్ళ ఇంట్లో ఉందండి అని చెప్తాను నేను. చెప్పాను, లేకపోతే మన ఇద్దరు మెంటల్ హాస్పిటల్లో ఉంచుతారు.
దేవుడా ఇలాంటి నా బుర్ర తినేస్తుంది అనమాట. అసలు జోకులనే కదండి తినడానికి. సరే, అది కాదు. నాకెంతో ఇష్టమైన నా ముద్దుల గారాల పట్టి అంటే కెమెరా ముందే కెమెరా లేనప్పుడు ఓకే ఓకే వెళ్ళిపోతున్నారా? ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అక్క. వెళ్ళిపోతున్నారు అలిగేసి అంటుంది. ఇంకేం చెప్పను, నేను వాకౌట్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి? ఇంటర్వ్యూ మరి రియాలిటీ షో మరి. ఇందాకే చెప్పారు ఇఫ్ ఇన్ కేస్ కనుక నాకు భవానీ గారి గురించి చెప్తే నేను ఎమోషనల్ అవుతాను అన్నారు. అవునా? నా ఇంటర్వ్యూ అంత ఎమోషనల్ అంటే అది బ్లాక్మెయిల్ చేస్తాను అంతే. లేదక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. కాదని చెప్పావు ఇప్పుడే. అదే నమ్ముతారు ఇవిడ. అదే చూసారు కళ్ళంటే వాటర్ సెకండ్ ప్రాబ్లం తెలుసా? మనం నిజం చెప్తే నమ్మరు. 1 సెకండ్ లో కళ్ళంటే వాటర్ తిరిగేసే ఆవిడకి. సీనియర్ ఆర్టిస్ట్. యాక్చువల్గా ఏం జరిగిందంటే చెప్పనా? ఓ నో ఓ నో ఓ నో చిచి చెప్పరా ఏం చేయదు. అలా కామెడీ చేస్తుంది. ఇలాంటి ఈ యొక్క మ్యాటర్ సిచ్యువేషన్ అనేది ఎప్పటికైనా మీకు చెప్తాను. నా లైఫ్లో ఎప్పటికైనా మీకు షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు నేను షేర్ చేసుకునే వరకు చేసుకోవద్దని నేను మాట ఇచ్చి ఒట్టి చేయించుకున్నాను. నేను ఇవ్వట్లేదు. ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు? అమ్మ ఇప్పుడు దొరికిందే ఛాన్స్ ఉంటే అమ్మకి వీడియో చేసేసుకుంటుంది. ఓకే మరి నవ్వకండి. పిల్లలు కూడా చూస్తారు అక్క, నవ్వకండి. అమ్మో మేమిద్దరు ఉంటే రోజు నాన్ స్టాప్ మా రూమ్ అంతా అనమాట. అల్లరి చూసి మా డైరెక్టర్ సార్ ఏమంటారంటే వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో ఉంచొద్దు, కానీ మేము ఒక రూమ్ లోనే ఉంటాం. పక్క పక్కన షార్ట్ పెట్టొద్దు, మేమిద్దరం వస్తే అవ్వదు. వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. మా సంతోష్ సార్ ఈవిడ ఫేవరెట్ తమ్ముడు. ఆయన పాపం తిడతా ఉంటారు కానీ ఇంకా భరిస్తాం మేము. ఆయన తిడతాం అంటే ప్రేమతో ముద్దుగా తిడతారు. తర్వాత వచ్చి నేను ఇలా బెక్మోహం పెట్టుకున్నా అంటే సారీ అక్క ఏమనలేదు. అదంతా యాక్టింగ్ అని తెలియదు పాపం వాళ్ళకి కదా కదా. అయ్యో సరే సరే మరి ఇంక నేను వెళ్తాను. మీ ఇంటర్వ్యూ అంటున్నాను కాదు హాసిని గారు, ఏదో ఒక విషయం. ఆ విషయం ఓ నో ఓ నో ఓ నో ఇప్పుడైనా మీకు తెలుస్తుంది ఇవి నాకు ఎంత భయపడతారో చెప్పేస్తా. ఓ నో ఒకసారి నేను ఇప్పుడు అయ్యాంజన అయిపోయిన తల్లి. ఓ నో ఓ నో అంటుంటాడు ఆడు మధ్య మధ్యలో. ఓకే సార్, ఇది పరిస్థితి. నేను ఇలా భయపడతాను అన్నమాట వీళ్ళకి. నేను ఈ విషయాన్ని తదుపరి వీడియోస్లో ఆర్ ఇంటర్వ్యూస్లో మన సుమన్ టీవీలోనే నేను ఓపెన్ చేస్తాను. యాక్చువల్గా ఓ నో వద్దండి చెప్తాను. బట్ 13 years బ్యాక్ స్టోరీ కదా కదా. 8 years బ్యాక్ స్టోరీ. మీకు కావాలంటే ఆఫ్టర్ 8 years లోపు నేను చెప్తాను. 8 years కాదు 11 years అయి ఉంటుంది. ఎందుకంటే నాకు 8 years ఏదో ఒకటి లేవే. నా 4th మూవీ ఆ మూవీలో జరిగింది. సరే బాయ్ బాయ్ సీ యూ. ఎందుకంటే చెప్పండి అక్కడ పల్లెని చెప్తాను తర్వాత. అయ్యో చూసారా మా హాస్ని వస్తే ఇది ఇంటర్వ్యూ ఎపిసోడ్లా ఉండదు. అల్లరి అల్లరి చిచ్చు ఉండదు. మేము అసలు మామూలుగా కాదురా. రోజు నన్ను తను ఏడిపేయడం, తను నేను ఏడిపేయడం, ఇద్దరం సరదాగా కామెడీ పంచులతో ఉంటుంది. అండ్ చూసారా హెడ్ఏక్ అంతా పోయింది. హెడ్ఏక్ పోద్ది, తెప్పిస్తుంది కూడా. రేపు తెప్పిస్తుంది, వాళ్ళు పోకూడదు. ఆమెతో ఏంటంటే హెడేక్ ఉందిరా అన్నానుకో, హెడేక్ పోగొట్టింది. బాగా యాక్టివ్గా ఉన్నానుకో, హెడేక్ తెప్పిస్తుంది. సూపర్ అండి, మంచి పని. అంటే మీరు చూడడానికి విలన్ క్యారెక్టర్స్ చేసిన భయంకరంగా కనిపించిన చిన్న పిల్ల లాంటి మనస్తత్వం భవానీ గారు మీది కదా. చాలా తొందరగా ఎమోషనల్ అవుతారు. చాలా తొందరగా ఎమోషనల్ అవుతా. చాలా అంటే బాగా ఎక్కువ ఒక బాండింగ్ ఎఫెక్షన్తో ఉంటాను అనమాట. ఎవరన్నప్పుడు నాకు ఈ సెట్లో మొత్తానికి అందరిలోకి ఎంతమంది, ఒక 70-80 మందో 100 మందో ఉంటారు. ఈ 100 మందిలోకి ఇష్టమైన ఏకైక ఫస్ట్ పర్సన్ హాసిని, అంటే మన విష్ణు. సెకండ్ అన్నది అంటే ఆర్టిస్టుల పరంగా చెప్పాను. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ప్రొడక్షన్ గురించి చెప్పా, మేనేజ్మెంట్ గురించి చెప్పా, డైరెక్షన్ గారి గురించి చెప్పా.
ఇంకా కెమెరామెన్కి వచ్చేసరికి మా తమ్ముడిది సగం ఇక్కడే చెప్పేసాను కదా, మా తమ్ముడు ఏడిపిస్తూ ఉంటాడు, మళ్ళీ ఏం లేదక్క అని బతిలాడతాడు మళ్ళీ. సూపర్. సో మొత్తం ఇంకా మిగతా ఆర్టిస్టుల విషయం చూస్తే మన హీరో చందు కానీ ఆషిక కానీ చాలా ప్రేమగా ఎఫెక్షన్గా చూసుకుంటారు. ఒకరోజు మనకు మూడీగా ఉన్నాము అంటే మాత్రం నైని వచ్చి పలకరించి ఏం భావన గారు అలా ఉన్నారు ఏంటి ఏం లేదురా బాగానే ఉన్నాను కదా, లేదు లేదు మీరు డైలీ ఇలా ఉండరు, ఏమైంది లేదురా బాగానే ఉన్నాను, లేదు భావన గారు మీరు డల్గా ఉన్నారు అని వాళ్ళు ఏదో కూడా నవ్వించి సరదాగా చేస్తారనమాట. అంటే డల్గా అంటే ఏదో హెడేకో అలా ఏదో ఆలోచిస్తా అదో ధ్యాసలో ఉండడం తప్ప వాళ్ళ మీద ఏదో అది కాదు, కానీ వాళ్ళు మాత్రం భలే ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా సూపర్. త్రినైని అనేది మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడిపోయింది ఆర్టిస్టులు అందరి మధ్యలో. బాగా సూపర్ అండి. సో మొత్తానికి ఈ జీ తెలుగుతో మీకు మంచి కుటుంబం, మంచి అసలు సీరియల్స్కి వచ్చాకే నాకు ఒక క్యారెక్టరైజేషన్లో ఎంత బాగుంటుందా సీరియల్స్లో అన్న ఐడియా తెప్పించింది. అంటే నాకు ఇంత ఫేమ్ వస్తుంది అన్నది నా మైండ్కి వచ్చింది జీ తెలుగు ద్వారా. ఎప్పటికీ జీ తెలుగుకి నా పాదాభివందనలు. చాలా అంటే ఫస్ట్లో నాకు అర్థం కాలేదు, అంటే జనరల్గా వచ్చాను నార్మల్ క్యారెక్టరే అనుకొని, అది అలా 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 చీపురంటి పెరిగి పెద్దదైపోయి అసలు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్స్ వరకు 5 years ఉన్నాను. జనరేషన్ చేంజ్ అయినా కూడా అటు అఖిలాండేశ్వరి హరిత గారితో సీన్స్, నీలాంబర్తో సీన్స్, చంద్రముఖితో సీన్స్, పార్వతితో సీన్స్, పెద్దబాబుతో చిన్నబాబుతో ఆల్రౌండర్ క్యారెక్టర్ అనేది అక్కడ చీపురు భావాని ముద్దమందారం. అలాగే ఇక్కడికి వచ్చేసి ఫన్నీగా దొరద పిన్నిగా నా హస్బెండ్ క్యారెక్టర్ ఎప్పుడైతే అంటే ముందు బిఫోర్ బాగుంది క్యారెక్టర్, ఎప్పుడైతే పొట్టుముగుడు వచ్చారో అప్పటి నుంచి చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అసలు ఈ రోజు ఫన్ అసలు మీరు చూసేయారు కదా, కాళ్ళు పట్టేసుకొని అది ఏదో స్తంభాన్ని పట్టుకున్నాను భయ ఏంటి భయ నేను అన్న డైలాగ్కి స్తంభాన్ని పట్టుకున్నాను, స్తంభం కాదండి నా కాళ్ళు అంట. అలా ఎంత ఫన్నీ అంటే అంత ఆయన డమ్మక్క లైన్ వేయడం, నేను నా మొగుడిని ఇలా మిస్ అవుతున్నాను అన్నట్టుగా సీన్స్ అవి ఇవి అలా చాలా బాగుంది. అండ్ రీసెంట్గా చూసాం, అండ్ 1 month బ్యాక్ 2 months బ్యాక్ కూడా న్యూగా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశారు. 2 months అయింది నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా, మన సీరియల్స్ చూసే అభిమానులందరికీ కూడా మీ భావనారెడ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అంటే సుమన్ టీవీ ఇంటర్వ్యూ కూడా నాది కూడా ప్రమోషన్ చేసుకున్నాను, ఏమనుకోకండి. తప్పకుండా మా వాళ్ళందరూ, మీ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తారు. అండ్ చాలా వరకు మీరు కూడా టూర్స్ చేస్తూ సెట్లో అల్లరి, మీ ఇద్దరు అల్లరి, మీ బాండింగ్ అన్నీ కూడా మీరు కూడా క్లిక్ చేసి ఇవన్నీ క్యాప్చర్ చేసి మీ వీడియోస్లో పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అండి. అలాగే మా ఫ్యామిలీ గురించి ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ బోర్ కొట్టించడం ఎందుకని ఇప్పుడు చెప్పలేదు, కానీ నాకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మా హస్బెండ్ సపోర్ట్ కానీ, ముఖ్యంగా నా పిల్లలిద్దరే ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, నేను యూట్యూబ్ గురించి స్టార్ట్ చేయగానే లేదమ్మా నేను ఇంకా డ్రాప్ అయిపోతాను, సీరియల్స్లో భలే సక్సెస్ వచ్చింది, మూవీస్లో బాగా సక్సెస్ వచ్చింది. నేను సక్సెస్ చూసిన మనిషిని, అంటే కష్టాలు ఫేస్ చేసుకుంటూనే సక్సెస్ చూశాను, కానీ మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే నేను అయ్యో నేను చేయలేనేమో, అంటే అంత హడావుడిగా సరదాగా మాట్లాడుతూ మింగిల్ అవుతానో లేదో అంటే నా పిల్లలు ధైర్యం ఇచ్చి సపోర్ట్ ఇచ్చారు. నువ్వు అసలు నువ్వు చేయలేదనేదే లేదు, నువ్వు బాగా చేస్తావు, నువ్వు ఇంత సరదాగా జోవియల్గా ఉంటావు, బయట మాతో ఎలా ఉన్నావో అలాగే మాట్లాడతావు, అలాగే చేసేయి, అసలు నీకు డెఫినెట్గా కొంచెం లేట్ అవుద్దేమో అన్న మాటే, కానీ సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది నీకు. నువ్వు యూట్యూబ్ ఛానల్ అలాగే కంటిన్యూ చెయ్యి, అస్సలు మిస్ చేయొద్దు, నీ వీడియోస్ బాగున్నాయి. ఈరోజు అయితే మా అమ్మాయి కాల్ చేసి, అమ్మ ప్రాన్స్ కర్రీ తినాలనిపిస్తుంది, నీ వీడియో చాలా బాగుందమ్మా అని ఫారెన్లో చదువుతుంది. చాలా మిస్ అయిపోతున్నానమ్మా నీ కర్రీస్ అన్నీ తినడము, ఇక్కడ అన్ని ప్రాన్స్
రబ్బర్లో ఉంటాయి. అక్కడ తినొచ్చు కదమ్మా, నేను ఎలాగో చేశాను కదా కర్రీ, అది చూసుకొని చేసుకోండి అక్కడ. ఇక్కడ ప్రాన్స్ బాగోదమ్మా, అస్సలు రబ్బర్లో ఉంటాయి అంట. ఇక్కడ నుండి ప్రాన్స్ పికిల్ పంపించారు. అంతే చేయాలి. ప్రాన్స్ పికిల్సే ఎక్కువ పంపిస్తా. చికెన్ పికిల్, అలాగే ప్రాన్స్ పికిల్, అలాగే కాకరకాయ కూర అంటే ఇష్టం వాళ్ళకి. నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో 1 month అయినా నిలువ ఉంటుంది నేను చేసిన కాకరకాయ కూర అని చెప్పి, చేదు లేని కాకరకాయ కర్రీ అని. ఓ నేను చూస్తాను. డెఫినెట్గా చూడండి. అసలు చూసి మీరు చేశాక మీరు నాకు కాల్ చేయకపోతే అప్పుడు అడగండి. ఓ సూపర్. నాకు అంత నమ్మకం ఉంది. ఎక్సలెంట్. అంటే వంటలు బాగా చేస్తారు. అదే మా పిల్లలు అదే అంటారు, సరే అన్నీ అందరిలాగా హడావుడిలాగా అన్ని వీడియోలు చేయాల్సిన పనిలేదు, నువ్వు కుకింగ్ వీడియోసే చేయపోని, కుకింగ్ వీడియోసే చేసుకుంటా ఉండు సరదాగా, అప్పుడప్పుడు అన్ని వీడియోలు చేయొచ్చు, ఎక్కువగా కుకింగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టు అని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం అనమాట. అలా ఎంకరేజ్ చేస్తారు మా పిల్లలు ఇద్దరు కూడా. అసలు నాకు ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి విషయం నాతో షేర్ చేసుకోవడం, నేను నా ప్రతి విషయం వాళ్ళతో షేర్ చేసుకోవడం. అమ్మ కూతుళ్ళ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఒక బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట మాకు. అంటే 2 రకాలుగా బాండింగ్ అనమాట. ఎక్సలెంట్ మ్యామ్. నిజంగా అంటే మీ మాటలు చెప్పిన తర్వాత ఒక డాటర్ అండ్ మదర్ కూడా ఇంత ఫ్రెండ్లీగా ఉంటే ఆ రిలేషన్ ఎంత బాగుంటుంది కదా. సో నెక్స్ట్ టైం నుంచి అక్కడ కూడా మీ డాటర్తో వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టేశారు. వీడియోస్ క్యాప్చర్ చేసి అంటే నేను అనుకుంటున్నాను, ఒకసారి ఇండియా వచ్చి వెళ్ళాక ఇక్కడ కొన్ని వీడియోస్ చేశాక అలా క్యాప్చర్ చేసి పెట్టడం బెటర్ అనేది ఫిక్స్ అయ్యి అని అలా ఫిక్స్ అయ్యి. తప్పకుండా అలానే చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఫాలోవర్స్ పెరుగుతారు, లైక్ షేర్ ఖచ్చితంగా కమెంట్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడిప్పుడే అందరూ బాగా మంచి కామెంట్స్ పెడుతున్నారు, కర్రీస్ బాగున్నాయి, మేము చేసామని. నాకు పర్సనల్గా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళైతే వాట్సాప్ చేస్తున్నారు, ఇన్స్టాలో మెసేజ్లు పెడుతున్నారు. ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే, మా పిల్లలు చెప్పేది కరెక్టే అవుతుంది. స్టార్టింగ్లో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఇప్పుడు బాగానే చక్కగా అందరూ ఎంకరేజ్ చేస్తా బాగున్నాయి అంటున్నారు వీడియోస్ అన్నీ కూడా. ఈ మధ్య నా జ్యువెలరీ లాగ్ వచ్చేసి బాగా 225K వ్యూస్ వచ్చాయి. 225. బా సూపర్. హైయెస్ట్ వీడియో ఇప్పటి వరకు అదే అనమాట. నాకు తగ్గేదేలే అంతే. ఇన్ని నగలు ఉన్నాయని నాకే తెలియదు అని పెట్టాను, సూపర్ వెళ్ళింది అనమాట. చూసారా, అలాంటివి యూనిక్గా చేస్తూ ఉంటే మీ శారీ కలెక్షన్స్. ఇంకా శారీ కలెక్షన్ పెట్టలేదు, హోమ్ టూర్ చేయలేదు, ఫ్రిడ్జ్ టూర్ చేయలేదు, వార్డ్బోర్డ్ చేయలేదు. ఇవన్నీ చేస్తే ఇంకా 2 lakhs, 3 lakhs, 5 lakhs, 10 lakhs ఖచ్చితంగా వెళ్ళిపోతుంది భావన గారు. యాక్చువల్లీ ఒక తప్పు చేశాను, అంటే 2 years బ్యాకే పెడదాం అనుకున్నాను. అప్పుడు పెట్టుంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ అసలు ముందు మీ మైండ్లో నుంచి తీసేయండి. యా, తీసేసి ఇంక ఇవన్నీ టూర్స్ స్టార్ట్ చేసేయండి. మీ సీరియల్ టూర్ కూడా చేయండి, మా అందరికి చూడాలని. ఆల్రెడీ త్రినేది సరదాగా మాట్లాడుకుంటూ చేసి ఒక ఫన్నీ వీడియో లాగా చేసి పెట్టాను. అవన్నీ మిస్ కాకుండా మేము వాచ్ చేసేస్తాం. చేసేయండి. సూపర్. అండ్ త్రినేనిలో మీ క్యారెక్టర్, ఇప్పుడు వస్తున్న ఇంకా ఫన్ క్యారెక్టర్ మా అందరికి చాలా చాలా నచ్చింది. సో మేమందరం కూడా డైలీ 8:30కి మేము వాచ్ చేసేస్తున్నాం. మంచి సక్సెస్ ఎపిసోడ్స్ ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ ఆదరాభిమానం, అందరు ప్రేక్షకుల అందరి ఆదరాభిమానం ఉంటే నేను ఎప్పటికీ సక్సెస్లోనే ఉంటాను. ఇప్పుడు ఇచ్చిన సక్సెస్ కూడా మీరు ఇచ్చిన సక్సెసే, అలాగే ముందు కూడా అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అలాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ భావన రెడ్డి ఛానల్కి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. 100% సబ్స్క్రైబ్ చేస్తాం, లైక్ అండ్ షేర్ కూడా చేస్తాం, గంట బటన్ కూడా క్లిక్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.